ఓం మనము అనుకున్నట్లుగా హేయం అంటే ఏమిటి అని అంటే రాబోయే దుఃఖము అన్నారు. ఈ రాబోయే దుఃఖం ఎప్పటి నుంచి అంటే ఉత్తరక్షణం నుంచే. సరే, దుఃఖం అంటే రాబోయే దుఃఖాన్ని హేయం అన్నావు. దానికి కారణం ఏంటయ్యా అంటే ద్రష్టృ దృష్టయో సంయోగ. సంయోగ ఈజ్ ఈక్వల్ టు సంసార. అంటే మన సాంఖ్యంలో చెప్పుకున్నటువంటి పైన పురుషుడు ప్లస్ బ్యాలెన్స్, ఈ కిందదంతా బ్యాలెన్స్ అంతా దృశ్యము, పైనదేమన్నా ద్రష్ట. వీటి యొక్క సంయోగము. వాడు నేనే జడం అనుకోవటం, జడమేమన్నా నేనే చైతన్యం అనుకోవటం. వీటి గురించి చెప్పిన తర్వాత వాటి ఆ దృశ్యం యొక్క లక్షణాలు ఏమిటి అని ఆ దృశ్యాన్ని ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేశారు. విశేషాలి అంటే ప్రకాశ స్థితిశీలం భూతేంద్రియాత్మకం భోగాపవర్గార్థం దృశ్యం అయిపోయింది. విశేష విశేష లింగమాత్రాలింగాని గుణపర్వాని దాకా చెప్పుకున్నాం. ఇక్కడికి దృశ్యం బ్లాక్ చెప్పేశాడు. ఇప్పుడు పైన ద్రష్ట బ్లాక్ చెప్పాలి. అది ఇవాళ ప్రారంభం చేసుకుంటున్నాం. ప్రారంభం చేసుకుంటాం గురువు గారితో మాట్లాడాక. ఇప్పుడు ఈ ద్రష్ట గురించి చెబుతూ, ద్రష్ట ఎవరి గురించి చెప్పబోతున్నాడు ఆయన. ద్రష్ట దృశ్యమాత్ర శుద్ధోపి ప్రత్యయానుపస్య. ద్రష్ట దృశ్యమాత్ర శుద్ధోపి ప్రత్యయానుపస్య. మనకి ఇవన్నీ తెలిసినవేనండి. ఈ పుస్తకంలో మళ్ళీ చదువుకుంటున్నాం అంతే. ద్రష్ట అంటే చూసేటటువంటి ఆ పురుషుడు. దృశ్యమాత్ర అంటే ఏమిటి? ఆయనకి కేవలం చూసేవాడు మాత్రమే, అంటే చేసేవాడు కాదు. అకర్త, వీడు చైతన్యుడు. అందుకని జ్ఞానము కలిగిన వాడు. చూపు ఉంటే ఒక జ్ఞానము తాలూకు అంగమేగా దాని సంగతి లక్షణం. తర్వాత శుద్ధోపి, శుద్ధుడైనప్పటికీ కూడా ప్రత్యయానుపస్య. ప్రత్యయానుపస్య దృశ్యములు చూస్తూ ఉంటాడు. అయిపోయింది. అంటే ఏం చెబుతున్నాడు ఈయన? పురుషుడు జ్ఞాన స్వరూపుడు, ఇందులో ఏం డౌట్ లేదు. కానీ అంటే జ్ఞాన స్వరూపుడు అంటే ఇప్పుడు కుండ మట్టితో చేసినది అని అన్నాం అనుకోండి. మట్టి ఒక కారణం, ఒక తీసుకొచ్చి దాన్ని కుండగా చేసాము అని కాదు. కుండే మట్టి, కుండే మట్టి. ఈ మట్టి కుండ వేరు వేరుగా. బాబాయ్ నమస్కారం, గుడ్ మార్నింగ్. హలో. బాబాయ్ గుడ్ మార్నింగ్. రికార్డింగ్. కృష్ణుడు పటాన్ని తెలియడు మనకి. అందుకని అది తెలుసుకుందాం అనుకుంటే బోర్డు అడ్డంకులు వస్తుంటాయి. ఆ ఫోను, ఈ ఫోను, ఇవన్నీ. సరే, మనం ఎక్కడున్నాము? ద్రష్ట యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటున్నాము. మళ్ళీ మొదటి నేను చెప్పేస్తాను నేను ఒక నిమిషంలో. ద్రష్ట దృశ్యమాత్ర శుద్ధోపి ప్రత్యయానుపస్య. ఈ చూచేటటువంటి వాడు ద్రష్ట, చూచేటటువంటి ఈ పురుషుడు దృశ్యమాత్ర అంటే వాడికి దృక్శక్తి మాత్రమే స్వరూపముగా ఉన్నవాడు, అంటే జ్ఞాన స్వరూపుడు. ఈ జ్ఞాన స్వరూపుడు అంటే జ్ఞానముగా ఉండుట వాడి ధర్మము అని అనకూడదు. జ్ఞానమే వాడు. పురుషుడు అన్నవాడు జ్ఞానమే, పుణ్యము కాదు. అయితే అందుకని ఆయన ఏమిటి? శుద్ధ.
ఈ శుద్ధ అన్న మాట మీకు గుర్తున్నట్లయితే వేదాంత సారంలో మనం చదువుకున్నాం. నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ అని. ఆ నిత్య ముక్త శుద్ధ బుద్ధ వాటన్నిటికీ వివరాలు కూడా మనకు అక్కడ చెప్పబడ్డాయి. నిత్య అంటే ఎందుకన్నారు, బుద్ధ అంటే శక్తి, ఇదంటే ఏం చెప్పారు, అన్ని వివరాలు మనం అక్కడ చదువుకున్నాం. ఒకసారి ఇప్పుడు ఎట్లాగో వేదాంతం క్లాస్ చదువుకుంటున్నారు కాబట్టి రెఫర్ చేసుకోండి అది. శుద్ధుడు అంటే ఏంటి? ఏ వికారాలు, మార్పులు లేనివాడండి. నిర్వికారుడు అయిన తర్వాత ఇప్పుడు మన బుద్ధి ఉంది. ఈ బుద్ధి ఏం చేస్తోంది? బుద్ధి దగ్గరికి ఏమొస్తున్నాయి? ఈ జ్ఞాన ఇంద్రియాలు, కర్మ ఇంద్రియాలు, వీటి వ్యాపారం జరుగుతుంటుంది కదా. వీటన్నిటి ఇంద్రియాలు, మహాభూతాలు, వీటన్ని. ఈ జ్ఞానేంద్రియాలు ఆవు అని చూడంగానే ఇది ఒక రూపాన్ని, ఒక నామాన్ని బుద్ధికి అందిస్తే బుద్ధి చిత్తములో దాన్ని ఇంప్రెస్ చేసుకుంటుంది. దీన్నే చిత్త వృత్తులు అన్నాం. ఇది అంటే ఈ చిత్త వృత్తులు ఎక్కడవుతున్నాయి? ఈ చిత్తం ఉన్నదంటే బుద్ధి లోపల అవి నిక్షిప్తం అవుతున్నాయి. ఇలా నిక్షిప్తం ఏం కావు జ్ఞానంలో, పురుషుల్లో. అయితే ఈ బుద్ధి ఎంత క్లోజ్ గా ఉందంటే పురుషుడికి, పురుషుడు ఇందులో ప్రతిబింబిస్తున్నాడు. కుండలలో నీళ్లు పోసి పెడితే అందులో సూర్య ప్రతిబింబం పడితే సూర్యుడు కుండలో ఉన్నాడు అని భాషిస్తున్నాడు, కానీ నిజానికి కుండలో ఉండడు. సూర్యుడు వేరే. సూర్యుడికి దీనికి ఏ లింకు లేదు. సూర్యుడు శుద్ధుడు. ఈ కుండలో నీళ్లు కలిపితే సూర్యుడు ఇట కదులుతాడు. కుండలో నీళ్లు నిశ్చలంగా, సూర్యుడు నిశ్చలంగా ఉంటాడు. కనుక ఇట్లాంటి వికారాలు ఏం లేనటువంటి వాడు చైతన్యమైనటువంటి వాడు, జ్ఞానమైనటువంటి వాడు, జ్ఞానమే తానైన వాడు అయినటువంటి వాడు ఏం చేస్తున్నాడు? ఇందులో ప్రతిబింబించడం చేత సూర్యుడికి నీళ్లకి లింక్ ఉంది అనుకుంటున్నాం. సూర్యుడు ఎవరంటే జలంతో కలిసిన వాడండి అనుకుంటున్నాం. ఈ సామీప్యము చేసేటటువంటి దోషము అది. కనుక ఈ ఇందులో వాడు ఏం చేస్తున్నాడు? ఈ భోగ్య వస్తువుల్ని చూస్తున్నట్టుగా చూస్తున్నాడు. అంటే ఆ భోగ్య వస్తువులు అనుభవిస్తాడనమాట. నిజానికి వీడికి భోగ్యము లేదు, కైవల్యమే లెక్క. వీడికి సాక్షిత్వమే లెక్క. అయితే ఈ ప్రతిబింబించి ఏం చేస్తున్నాడు? సూర్యుడు పైన ఉన్నాడు, అలా నిశ్చలంగా ఉన్నాడు. కుండలో సూర్యుడు ఉన్నాడు, వీడేం చేస్తున్నాడు? కుండని ఇలా గిరగిరా తిప్పారనుకోండి, నీళ్లు పొల్ల పెట్టి నీళ్ళని, సూర్యుడు కూడా గిరగిరా తిరుగుతున్నాడు కనపడతాడు. ఏమండి? కుండని ఇట్లా ఇట్లా కదిపారనుకోండి, సూర్యుడు కూడా ఇట్లా ఇట్లా కదులుతాడు. అంటే ఏంటి? బుద్ధి చేసే చేష్టలన్నీ సూర్యుడు చేస్తున్న ఎఫెక్ట్ కనపడుతుంది మనకి. అంటే బుద్ధిని సూర్యుడు, అదే బుద్ధి అంటే కుండలో నీళ్ళని సూర్యుడు అనుకరిస్తున్నాడు అని. ఎగ్జాక్ట్ గా అలాగే బుద్ధిని పురుషుడు అనుకరిస్తూ ఉంటాడు. అది అంటే ఎందుకుట? మనం ముందే చెప్పుకున్నాం. అనుకరిస్తాడా? అనుకరిస్తాడా? అనుకరిస్తాడు అనుకరించినట్టు భాషిస్తారా? అంటే భాషించడమే. ఓకే. అంటే కృష్ణుడి పాత్రలో ఎన్టీఆర్ గారు ఎంత బాగా సెట్ అయిపోయాడు చూసావా అంటామే. అంటే వీడు చూసేవాడికి మాత్రం వాడు కృష్ణుడే. ఆ, ఓ, వాడు భాషిస్తూనే ఉంటాడు. వాడు మేకప్ పిక్కు మళ్ళీ ఇంటికి పోతాడు. ఓకే. ఇట్లా అనమాట. ఎరా టైం కాలేదా ఇంకా? సారీ. ఈ అనుకరించడం అంటే ఏమవుతుంది? ఏ కనెక్షను, ఏ లింకు లేనటువంటి పురుషుడు నేనే చేస్తున్నాననే స్థితికి వచ్చేస్తున్నాడు. ఈ భోగ్య వస్తువు నా కోసమే, ఇవన్నీ నావే అనే స్థితికి వస్తుంది. అంటే పురుషుడు బుద్ధిని
అనుకరిస్తూ అందులో ప్రతిబింబిస్తున్నాడు. తాను అదైపోయిన భావన అంటే ఈ లింక్ అండి. దృశ్య లింక్, ద్రష్టకి దృశ్యానికి లింక్ పెట్టి సంయోగం కనిపిస్తుంది. ఇక్కడ చూపిస్తున్నాడు మనకి. తదర్థ ఏవ దృశ్యాత్మ, తదర్థ ఏవ దృశ్యాత్మ అంటే ఫణిభూషణ్ గారు మ్యూట్ చేసుకోండి దయచేసి. నేనే చెయ్యాలి. ఈ ఈ ఇప్పుడు ఈ ద్రష్ట యొక్క లెక్క చెప్పి ఈ దృశ్యం ఏం చేస్తుందిట? నేను చేసే సంపాదించే ఈ వస్తువులంతా ఉందే, ఈ ప్రయోజనాలన్నీ, ఈ సంపాదించిన చిత్తవృత్తులు వగైరా వగైరా అనుభవాలు, ఇవన్నీ కూడా ఇగో వాడి కోసమే, నా కోసమా చెప్పండి అంటారే, ఇగో ఆ టైపు. కనుక తదర్థ ఏవ, ఆ పురుషుడి ప్రయోజనము కోసమే. రథం ఎందుకుందయ్యా? రథి అనుభవించటానికి. మంచం ఎందుకుందయ్యా? మనిషి పడుకోవటానికి అన్నట్లు. ఇవన్నీ ఎందుకయ్యా? ఈ కార్యకారణాత్మకమైన ఈ గుణత్రయంతో ఉన్నటువంటి ఈ ఏదైతే దృశ్యము అని చెప్పామో, ఇది దాన్ని అది అనుభవించలేదు. మంచం తను తాను పడుకోలేదు, రథం తను తాను నడవలేదు. అన్యుల కోసమే. ఆ అన్యుడు ఎవడే అంటే ఇగో ఈ పురుషుడు. ఎందుకు? జడము తనను తాను అనుభవించుట కుదరదు కనుక, ఒక చైతన్యము కావలెను కనుక, ద్రష్టకు ఉపయోగార్థమే దృశ్యము యొక్క స్వభావము అని మనం ఇలా చదువుకున్నాం, ఇక్కడ చదువుకున్నాం. అంటే ఈ దృశ్యము యొక్క ఆవశ్యకత, ప్రయోజనము ఏమిటయ్యా అంటే తాను చేసిన మొత్తం అంతా కూడా ద్రష్టకి సమర్పించుట. ఏమండి? అయితే మరి ముక్తి ఎప్పుడు పొందుతాడయ్యా? లేటుగా బయలుదేరుతున్నాంటారా ఇవాళ? లేటుగా ఆఫీస్కి వెళ్ళటం అలవాటు చేసుకోక, ఇవాళే పుట్టే ఆఫీస్లో. దట్స్ ఆల్ నాట్ మై ప్రాబ్లం. 5 minutes బిఫోర్ ఉండాలి. ఓ సరే. అంటే దృశ్యము యొక్క పరమ తాత్పర్యం ఏమిటయ్యా అంటే ఈ జడము, ఈ బుద్ధి యొక్క అనుభవాలు ఇవన్నీ కూడా పరమ తాత్పర్యం ఏంటంటే తీసుకుపోయి ద్రష్టకి అప్పచెప్పటము అని. అయితే ఎందుకు అప్పచెప్పటం? ద్రష్ట దృశ్య సంయోగము, అదేగా సంసారం. సంసారం అంటే అనుభవాలు, అనుభవాలంటే వికారాలు, వికారాలంటే జాతాయుర్భోగముల తాలూకుది. జాయతే అస్తి విపరిణమతే, జాయతే అస్తి వర్ధతే విపరిణమతే అపక్షీయతే మ్రియతే. ఈ వికారాల్లో పడి కొట్టుకోవడం, ఇందులో నేను పడి కొట్టుకుంటున్నాను అనుకుంటాడు పురుషుడు. అలా కొట్టుకుంటూ ఉన్నవాడు సడన్ గా ఒకవేళ ఈ పురుషుడు ముక్తి పొందాడు అనుకోండి, అప్పుడు ఈ బుద్ధి ఏమవుతుంది? ఇన్నాళ్ళు రెడీ చేసి పెట్టింది బ్లాకు దృశ్యము, ఈ దృశ్యంతో లింక్ తెంపేసుకున్నాడు ఎవరు? పురుషుడు. మరి దృశ్యం ఏమిటవుతుంది అని ఒక ప్రశ్న పడుతుందిగా. అది చెప్తున్నాడు నెక్స్ట్. కృతార్థం ప్రతి నష్టమప్యనష్టం తదన్య సాధారణత్వాత్. అయిపోయిందని ఆన్సర్ చెప్పేశాడు. తదన్య సాధారణత్వాత్. దీన్ని మనం పెద్ద కష్టపడక్కర్లేదండి చెప్పుకోవడానికి. ఈ అన్య సాధారణత్వాత్ అర్థమైతే సరిపోతుంది. అన్య సాధారణత్వాత్ ఏంటండి? ఏం లేదండి, సాంఖ్యంలో మేము చెప్పాం కదండి మీకు. మేమంటే నేను కాదండి, సాంఖ్యం చెప్పిన ఆయన ఈశ్వరకృష్ణ పండితుడు. ఏం చెప్పాడు ఆయన? ఒకేసారి పుట్టడం లేదు కాబట్టి, ఒకేసారి కదలట్లేదు కాబట్టి, నేను చెయ్యి పైకెత్తే ప్రపంచం అంతా చెయ్యి పైకెత్తట్లేదు కాబట్టి,
ఇలా కొన్ని కారణాలు చెప్పాడు కదా, ఆ యుగపత్ ఇట్లాంటివి చెప్పాడు. ఏదో మూడో నాలుగో ఏదో చెప్పారు. అది అంటే ఏమైంది, ఈ పురుషుడు వేరు ఆ పురుషుడు వేరు అని తేలిపోయిందిగా ఆయన లెక్క ప్రకారం. అంటే పురుష బహుళత్వాన్ని సాధించాంగా, సాధించాం. ఏమండి, ఇప్పుడు కవిశ్రీ సత్యబాబు గారిలో ఉన్న పురుషుడు ముక్తుడయ్యాడు అంటే ఆయన కైవల్యం స్థితికి ఎదిగాడు. దృశ్యంతో లింక్ తెంపేసుకున్నాడు. మరి ఆ దృశ్యం పోతుందా అంటే, నాయన నువ్వు అన్నిటికన్నా ముఖ్యంగా మర్చిపోకూడదు ఏంటంటే, ఆ ప్రకృతి అనేది సర్వవ్యాపకమైనదే, అది విభుద్రవ్యము అని చెప్పుకున్నాం కదా. కనుక సత్యబాబు గారు అనే పురుషుడి యొక్క బుద్ధితోటి లింక్ తెగింది గాని అనంతకృష్ణ గాడికి మాత్రం అలాగే ఉందిరా నాయన అన్నాడు. కనుక ఇప్పుడు బుద్ధి ఉన్నట్టా లేనట్ట? ఉన్నట్లే. ఎందుకుంది అంటే అన్య సాధారణత్వ, ఇతరుల యందు ఇంకా ఈ లింకు తెగలేదు కాబట్టి. అంటే ప్రపంచంలోని పురుష బహుళత్వంలో సర్వ పురుషులకి కైవల్య స్థితి ఏకకాలంలో సంభవిస్తే బుద్ధి అవుతాను ఆలోచిద్దాం. అది అసంభవం కాబట్టి దాని గురించి పెద్ద ఆలోచించక్కర్లేదు. కనుక బుద్ధి ఉండే తీరుతుంది. అది వ్యష్టి వ్యష్టి బుద్ధి పోయింది, సమష్టి బుద్ధి ఉందండి. అంతే అండి, ఎగ్జాక్ట్లీ. కనుక కృతార్థం ప్రతి అంటే ఎవడైతే కృతార్థుడయ్యాడో, ఎవడైతే ముక్తి పొందాడో, ఏంటది, ఫ్రిడ్జ్ లో పెట్టు, లోపల పెట్టు. ఎవడైతే ముక్తిని పొందాడో వాడి వరకు ఈ దృశ్యము నశించినట్టే. వాడి వరకు దృశ్యము నశించిపోయింది. కైవల్య బంధంగానే బుద్ధి హాంఫర్ట్. కానీ మిగతా అందరు ఉన్నారుగా, ఇంకా జనసామాన్యం ఉన్నారుగా, వాళ్ళకి ఇంకా బుద్ధి ఉందిగా, కనుక బుద్ధి ఇంకా నశించలేదు అని చెప్పాడు. కానీ కనుక కానీ కానీ గురువుగారు చిన్న డౌటు అడగమంటారా? అయ్యో అడగండి. ఏం లేదు. ఈయన ఈ ఇందులో ఏం చెప్తున్నాం అంటే, ఒకసారి సాంఖ్యంలో ఒకలా చెప్తున్నాం, ఇక్కడ ఒకలా చెప్తున్నాము. అక్కడేమో బహుళత్వం ఉందని చెప్పేసి దాన్ని ఇక్కడ వాడుకుంటున్నాం, ఇక్కడేమో ఏకత్వం ఉంటున్నాం. యోగ దర్శనంలోనేమో ఏకత్వం ఉంటున్నాం, అక్కడేమో బహుళత్వం అంటున్నాం. ఆ బహుళత్వాన్ని ఇక్కడ వాడుకుంటున్నాం. ఏకత్వం ఎక్కడన్నారు మీరు? ఇప్పుడు ఒక పురుషుడు అంటే మొత్తం ఒకటే అనుకున్నాం కదా. ఇక్కడ నేను అనలేదుగా. బహుళత్వం, మన యోగ దర్శనంలో బహుళత్వం అనే మాట రాలేదు మనకి. కనుక అది కంటిన్యూ. ఇక్కడ ఈయన ఏకత్వం అని చెప్పలేక ప్రత్యేకంగా. పైగా దీనికి ఏం పేరు పెట్టుకున్నావు? స ఈశ్వర సాంఖ్యం అన్నావు. ఈ పురుషుడికి అబౌవ్ దట్ ఈశ్వరుడు, వాడు సర్వజ్ఞుడు అని చెప్పాం. ఆ స్టేటస్, ఏకత్వ స్టేటస్ ఓన్లీ ఫర్ ఈశ్వర, నాట్ ఫర్ పురుష. సాంఖ్యంలో ఉన్న బ్లాక్ యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూస్ హియర్. ఓకే, ఇక్కడ ఏం కన్ఫ్యూజన్ లేదు. వన్ అబౌవ్ తీసుకున్నాం. ఈశ్వరుడు అనే ఒక తత్వాన్ని ఇందులోకి తీసుకొచ్చారు అని చెప్పుకుంటూ మళ్ళీ సర్వం కల్విదం బ్రహ్మ అనుకున్నాం కదా. మళ్ళీ ఇందులో ఇప్పటిదాకా ఆ మాట ఎక్కడ వాడలేదు కదా. మరి సాంఖ్య అక్కడ దీనిలో వేదాంత సారంలో వాడుకున్నాం కదా. వేదాంత సారాన్ని ఇక్కడ చదువుకోవట్లేగా మనం. ఓకే, అంటే మనకి ఏది వీలైతే అది అప్పుడు చెప్పుకుంటాం. కాదు 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 కాదు, ఏది వీలైతే అది కాదు. వేదాంత ఒక్క నిమిషం అయితే, లెట్ us జస్ట్ క్లారిఫై దిస్. సాంఖ్యము యోగము ఒక బ్లాక్ అండి. ఓకే, సాంఖ్యంలో ఏది చెప్పాడో దాని కొద్ది మార్పులతో చిన్న చిన్న చేంజెస్, ఇక్కడంటే ఈశ్వర శక్తి తత్వం రావటం అనేది చేంజెస్ తోటి, ఒకటి థియరీ ఒకటి ప్రాక్టికల్ అనుకోండి, ఇవి రెండు ఒక బ్లాక్. ఏమండి, ఇప్పుడు
ద్రష్ట, దృశ్యము. చాలా పెద్ద క్వశ్చన్ వేశారు మీరు, చెప్పేసుకుందాం. దీనికి అడ్డం పడదు ద్రష్ట కదా, ఈ పాఠానికి అడ్డం పడడం లేదు కదా. ఏది అడ్డం కాదండి, ఉమ్. ఏది అడ్డం కాదు, అన్ని దే మెర్జ్ ఇంటూ వన్ బిగ్ ఓషన్. కనుక ద్రష్ట, దృశ్యము ఇవన్నీ నేను అనుకున్నానా, ఆ క్షణానికి అమ్మవారు ఏది స్ఫురిస్తే అది బగబగ వాగటం తప్ప నాకేం తెలియదు, చెప్పేస్తా అనుకుందాం. విల్ వర్క్ ఇట్ అవుట్ లాజికల్లీ. ద్రష్ట, దృశ్యము ఇది సంసారము. సరే, వేదాంత సారంలో స్టార్టింగ్ పాయింట్ ఏంటి? అరే ఎవడ్రా వేదాంతం నేర్చుకోవటానికి రైట్ ఉన్నవాడు అని ఒక ప్రశ్న వేశాడు. అధికారి అనుకున్నాం. ఆ ఈ అధికారి రెఫరెన్స్ ఇక్కడ మీకు ఏమైనా వచ్చిందా? ఇంతవరకు రాలా. రాదు కూడా. ఇక్కడ ప్రశ్న వేస్తే వస్తుంది. ఇందాక మీరు చెప్పిన ఎగ్జాంపుల్లో సూర్యుడు కుండలోని నీళ్లలో ప్రతిబింబిస్తున్నాడు అంటున్నాం. ఈ ప్రతిబింబించి చూసేవాడు సూర్యుడు కాదు, మనం చూస్తున్నాం ఇక్కడ. అది కరెక్టే. అధికారి కాదుగా అక్కడ, అంటే చూడడానికి ఎవడి హక్కు ఉందని లేదుగా, ఎవడైనా చూడొచ్చు. అదే అది ఈ ఇద్దరు కాకుండా ఇంకోటి ఉన్నాడు కదా. ఇప్పుడు సూర్యుడు, కుండలో నీళ్లు, మూడో వాళ్ళు. తత్వదృష్టిలో మీరేం చెప్పారు? తత్, త్వము, గురువు, ముగ్గురున్నారు అక్కడ. వస్తున్నా దాన్ని తీసుకెళ్ళకండి, అక్కడికి వెళ్దాం, మనం కాసేపటి వెళ్దాం. కన్ఫ్యూజ్ చేస్తున్నాను. ముందు మీరు ఏం చేయాలంటే 29వ నెంబర్ కంపార్ట్మెంట్ లో కూర్చుందాం. అక్కడ ఇచ్చేటటువంటి దద్దోజనము, పులిహార తిందాం, కాసేపు ఉండండి. బాగుంది, సాంఖ్యంలో తత్వాలు చెప్పాడు, దీని క్లాసిఫికేషన్ చెప్పాడు. ఈశ్వరుడు కాన్సెప్ట్ లేదు, పురుష బహుళత్వాన్ని చెప్పాడు. ఈశ్వరుడు అనే ఒక పైన ఇంకో తత్వాన్ని చెప్పాడు. ఇవి రెండు ఒక బ్లాక్, దీన్ని పట్టుకోండి. ఇక్కడ ఏం చెప్పాడు మనకి అంటే, కైవల్యం అనగా అని పురుషుడు వేరు, దృశ్యము అంటే ఈ ప్రకృతి వేరు అని తేల్చాడు. ఈ పురుషుడికి పైన ఒక తత్వాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. ఇక్కడ థియరిటికల్ గా చెప్పారు. ఇక్కడ ఏమన్నా అది సాధించడం ఎలా అన్నదానికి ఎక్సర్సైజులు చెప్తున్నాడు. ఇది ఒక పార్ట్ అయిపోయింది. అంటే మీరెవరు? లక్ష్మారెడ్డి గారు, అనంతకృష్ణ, నీరజారాణి, స్వాతి, చిన్న స్వాతి, పెద్ద స్వాతి, ఇట్లా అన్ని అందరూ ఎవరు అంటే తెలుసుకోవలసిన వాళ్ళం. కనుక మనని ప్రమాత అన్నాం. ఏం చేయాలి వీడు? తెలుసుకోవాలి. ఏమిటి తెలుసుకోవాలి? ఒక దాన్ని తెలుసుకోవలసినది ఒకటి ఉంది. అందుకే నువ్వు తెలుసుకునేవాడు అయ్యావు. కనుక నువ్వు ప్రమాత అయితే అది ప్రమేయము. అవును. ఏమండి, ఇది ఇప్పుడు చెప్పుకునేది కేవలం లక్ష్మారెడ్డి గారి ప్రశ్న సమాధానం కదండి, అందరికీ వర్తించేదే. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ విందాం అనుకోకండి, ఇది కూడా వినాలి అందరూ. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, లక్ష్మారెడ్డి గారి ప్రశ్న ఎప్పుడూ కూడా టాపిక్ ను తప్పి ఉండదు. కాకపోతే కొంచెం లోపలగా ఇంక్విజిటివ్నెస్ తోటి కొంచెం లోతైన ప్రశ్న వేశారు వారు, అంతే. సో ప్రమాత ఉన్నాడు, ప్రమేయము ఉంది, దాన్ని ప్రమేయము అంటాం. ఎట్లా తెలుసుకుంటావయ్యా? ప్రమాణము అంటే ప్రమాణము ద్వారా, ప్రత్యక్ష, అనుమాన, ఆగమ ప్రమాణం ద్వారా ప్రయత్నం చేస్తాం. ఆగండి అక్కడ. ప్రత్యక్ష, అనుమాన, ఆగమాల ద్వారా అన్నమాట ఎత్తద్దు, ప్రమాణము అని ఆపేద్దాం. ఓకే. ఎందుకంటే ఒకడేమో 2 ఒప్పుకుంటాడు, ఒకడేమో 3 ఒప్పుకుంటాడు, ఇంకోటి 4 ఒప్పుకుంటాడు. వేదాంతుల దగ్గరకు వస్తే 6 ఒప్పుకుంటారు. కనుక 6 రకాల ప్రమాణాలు. ఈ అన్నిట్లో కలిగేటటువంటి ఏ ప్రమాణముతో చేసినా జ్ఞానము ఒకటే, దాని పేరు ప్రమా జ్ఞానము. అవును. ఓకే, అంటే ఏమిటి? ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకునుట, అది ప్రమాజ్ఞానం. ఎలా వచ్చింది? ఒక ప్రమాణం ద్వారా వచ్చింది. ఎవడికి వచ్చింది? ప్రమాతకు వచ్చింది. దేని గురించి వచ్చింది? ప్రమేయము గురించి వచ్చింది. కానీ ఉన్నది ఉన్నట్లుగా కాక భిన్నముగా తలుచుకుంటే అది విపర్యయ అవుతుంది, దాన్ని ప్రమాజ్ఞానం అన్నాం. అవును, భ్రమ. కనుక ప్రమాణ, విపర్యయ, వికల్ప,
నిద్ర, నిద్ర, స్మృతి. స్మృతయ అని చెప్పాడు. ఇవన్నీ కూడా జ్ఞానానికి కలిగించేవే. ఒక్క ప్రమాణమే సత్తు, మిగతావన్నీ అసత్తు. ఇక్కడ కాపండి. సో ఇప్పుడు మనం చదువుకుంటున్న బ్లాక్ అంతా కూడా ఈ ద్రష్ట తాలూకు క్వాలిఫికేషన్స్, క్వాలిటీస్ ఇవన్నీ చెప్పుకుంటూ పోతున్నాం. నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటయ్యా ఇంతకీ అంటే ప్రమేయం గురించి తెలియాలండి అన్నాడు. ప్రమేయం గురించి తెలియాలంటే మనకి ఫస్ట్ ఏం తెలియాలి? ప్రమేయం క్వాలిటీస్ తెలియాలిగా. అవును. నీళ్లు కంపు కొడుతున్నాయి అంటాం మనం. కాస్త అంటావా అనవా? ఒరే ఆ నీళ్లు దాకా రావు, చచ్చేంత వాసన వస్తున్నాయి అంటాం. నీళ్ల యొక్క లక్షణం ఏమిటి? కంపు యొక్క లక్షణం ఏమిటి అంటే తత్ర గంధవతి పృథివీ అని చదువుకున్నాం మనం. గ్రంథ సంవిత్. కనుక గంధము యొక్క క్వాలిటీ అన్నది పృథివీతత్వం. అవును. మనం దేనికి ఆపాదిస్తున్నాం? జలతత్వానికి ఆపాదిస్తున్నాం. అవును. విచ్ ఇస్ నాట్ ఇట్స్ అట్రిబ్యూట్. అవును. సో మనం ఏం తెలుసుకోవాలి? కరెక్ట్ ఏమిటి, ఇన్కరెక్ట్ ఏమిటి తెలుసుకోవాలి. ఈ డిస్క్రిమినేషన్ దేని గురించి తెలుసుకుంటున్నారు అంటే ప్రమేయం గురించి తెలుసుకుంటున్నారు. ఈ ప్రమేయాన్ని ఎలా తెలుసుకోవాలి అనే విషయాన్ని డిస్కస్ చేసేది ఒక లాజిక్ కావాలి మనకి. ఇగో చెబుతుంది న్యాయశాస్త్రం. దీనిలో ఈ న్యాయం చెబుతున్నప్పుడు ఇది అసలు ఈ పదార్థం ఎట్లా ఏర్పడింది, పదార్థ జ్ఞానం ఎట్లా ఏర్పడింది, దీనికి దానికి ఉన్న డిఫరెన్స్ ఏమిటి, ఏమండి ఆవుకిను గేదెకి డిఫరెన్స్ ఏమిటి, ఈ డిఫరెన్సియేషన్ అంటే దాని స్పెసిఫిక్. ఈ స్పెసిఫిక్స్ ని విశేషము అంటాం. విశేషము సంబంధించి కానీ వైశేషికము అయింది. అల్టిమేట్లీ చూసేది ప్రమేయం గురించే. కనుక న్యాయ వైశేషికాలు ఒక బ్లాక్ అయినాయి. కనుక న్యాయ దర్శనము అన్నది డీల్ చేసేది ప్రమేయంతో, వైశేషికము ప్రమేయంతో. న్యాయ దర్శనము డీల్ చేసేది ప్రమేయముతోటే, వైశేషిక దర్శనము డీల్ చేసేది ప్రమేయముతోటే. కనుక ఈ న్యాయ వైశేషికాలు డీల్ చేసే ప్రమేయము కుడి ఎడంగా రెండు కాన్సెప్చువల్ గా ఒకటేలాగా ఉన్నాయి కదా, మైనర్ డిఫరెన్సెస్ ఉన్నాయి, ఓకే దట్స్ ఓకే అని ఒకానొకప్పుడు న్యాయశాస్త్రం గౌతమ న్యాయ దర్శనం వేరుగా, కణాదుడి వైశేషిక దర్శనం వేరుగా అధ్యయనం చేసేవాడు. దీనికి ఇంట్రడక్టరీ క్లాసెస్ కావాలిగా మనకి. ఇదిగో ఈ న్యాయ దర్శనానికి ఇంట్రడక్టరీ క్లాస్ గా చెప్పి ఇంట్రడక్టరీ టెక్స్ట్ బుక్ గా ఇచ్చిన దాని పేరు తర్క భాష. ఇలా న్యాయ దర్శనము వైశేషిక దర్శనము సపరేట్ గా ఉంటే సుమారు ఒక 1000 సంవత్సరాల క్రితం అనుకుందాం, కాసేపు 1000-1500 సంవత్సరాల మధ్యలో ఎప్పుడో గంగేశోపాధ్యాయులు అనేటటువంటి పండితుడు, పెద్ద డిఫరెన్స్ లేదురా నాయన వీటికి వాటికి, సో లెట్ us merge them and make into one document అని నవీన న్యాయము అని తయారు చేశాడు. ఈ నవీన న్యాయము ఈజ్ ది కాంబినేషన్ ఆఫ్ గౌతమ న్యాయ అండ్ వైశేషిక ఆఫ్ కనాదా. ఆ కాన్సెప్ట్ కి ఇంట్రడక్టరీ టెక్స్ట్ తర్క సంగ్రహం. ఏమండి, అందుకే ఆయన మొదటి సూత్రం ఏం చెబుతాడు అంటే ఏంటది, ద్రవ్య గుణ కర్మ సామాన్య విశేష సమవాయాభావా సప్త పదార్థా అని మొదలెడతాడు. అంటే వాట్ ఆర్ యు ఎగ్జామినింగ్, మీ ఎంక్వైరీ ఎందులోకి అంటే పదార్థము యొక్క లక్షణాన్ని పట్టుకోండి. పదార్థము అంటే పదము యొక్క అర్థము. ఈ పదానికి అర్థం ఏమిటి, ఎందుకు పొసగుతుంది, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇవి ద్రవ్యం అంటాడు, గుణం అన్నాడు. ద్రవ్యము అంటే ఒక మ్యాటరు, అది మూర్త ద్రవ్యము అమూర్త ద్రవ్యం అంటాడు. తర్వాత ఏమన్నా దాని అట్రిబ్యూట్స్ అన్ని గుణాలు అన్నాడు, అది చేసే ఫంక్షన్స్ ఏమన్నా క్రియలు అన్నాడు. వీటిని ఇవి కాకుండా ఇవి జనరల్ గా ఉండేవి, డిఫరెన్షియల్ ఉంటాయి, సామాన్య విశేషాలు.
ధర్మానికి దీనికి ఉండే కామన్నెస్ ఏమైనా సమవాయం అన్నాడు, అది దాని యాబ్సెన్స్ ఆఫ్ ఇట్ పదార్థం యొక్క యాబ్సెన్స్ ఏమైనా అభావం అన్నాడు. ఈ సప్త పదార్థాలు చెప్పి మిగతా డీల్ అయితే అక్కడ చెప్తున్నాడు తత్రగంధవతి ఇత్యాది అన్నీ వస్తాయి. సో యు ఆర్ డీలింగ్ విత్ ప్రమేయం. ఇవి రెండు ప్రమాణాలతో డీల్ చేస్తున్నాయి, సారీ పురుషుడితో డీల్ చేస్తున్నాయి, ప్రమాతతో డీల్ చేస్తున్నాయి, ఇవి అది ప్రమేయముతో డీల్ చేస్తున్నాయి. ఈ రెండింటినీ కలిపి చదువుతుంది వేదాంతం. అయితే అయితే నీకు ఏం కావాలయ్యా అంటే, ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వస్తే ద్రష్ట, దృశ్యము, దృక్కు ఉంది. చూసినది కరెక్ట్గా చూసిన లెక్క ఏమిటి? అది చెట్ట, మనిషా అని డౌట్ పడుతున్నావు లేదా? సో మనకి విషయం తెలియాలంటే నిజము తెలియాలి, నిజము కానిది తెలియాలి. నిజము కానిది అనే డిస్క్రిమినేట్ చేసే టాలెంట్ రావాలి. దీనినే నిత్య అనిత్య వస్తు వివేకము అన్నాడు. వివేక ఖ్యాతి కూడా అన్నాం. నిత్యానిత్య వస్తు వివేకం అంటే ఏమైంది? సింపుల్ గా చెప్పుకోవాలంటే, మీరు నిత్యమేది అనిత్యమేది ఎట్టబట్టుకుంటావు స్వామి అంటే పదార్థం యొక్క లక్షణం తెలిస్తేనేగా. అంటే వీడికి న్యాయ వైశేషికాల్లో ప్రవేశం ఉండాలిగా. అదెందుకు తెలుస్తుందయ్యా? న్యాయ వైశేషికాలకు ఎప్పుడు వెళ్తావయ్యా? ఇవి రెండు ఉన్నాయని తెలిసి ఏడుస్తేను అంటాం. అంటే మనకి మళ్ళీ సాంఖ్యము యోగం తెలియాలిగా. కనుక ఏది ఎక్స్క్లూజివ్ వాటర్ టైట్ కంపార్ట్మెంట్స్ లో లేవండి. ఒకదాని నుంచి ఒకటి ఎలివేట్ అవుతూ వస్తాం మనం. ఢిల్లీ పోవాలంటే నెససరీలీ యూ హ్యావ్ టు క్రాస్ కాజీపేట. ట్రైన్ కాజీపేటలో 10 నిమిషాలు టిఫిన్ ఆపుతాడా, ఆపకుండా వెళ్ళిపోతాడా, ఒక చిన్న పాజ్ ఇచ్చి 1 సెకండ్ ఆపి దిగపోగానే ఎక్కగానే వెళ్ళిపోతాడా? ఈజ్ ఎ డిఫరెంట్ మ్యాటర్ డీటెయిల్. బట్ పాసింగ్ త్రూ కాజీపేట ఈజ్ ఇన్ఎవిటబుల్. ఇవి స్టెప్స్ అనుకోవచ్చు. అప్పుడు న్యాయము ఉత్తర మీమాంసకు స్టెప్ అనుకోవచ్చు, ఎందుకంటే న్యాయంతో పూర్తవ్వలేదు. ఎట్లా కాదండి, ఇప్పుడు మీకేదో చేతిలో పెట్టామండి, నోట్లో వేసుకున్నారండి, బాగుందండి ఇంకొంచెం పెట్టండి అన్నాం అనుకోండి, ఏం లేదు లక్ష్మారెడ్డి గారు మీ ఇంట్లో పంచదారే, నేను అందులో 2 దాన్ని ఏమంటారు యాలక్కాయలో గింజలేసి మిక్సీలో కొట్టాను అంటాను. యు ఆర్ అనేబుల్ టు డిసైఫర్ దట్ ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఇలాచి అండ్ షుగర్. పంచదార యాలక్కాయ కలిపిన పొడి అని మీరు డిస్క్రిమినేట్ చేయలేకపోయారు. కానీ మనోహరి గారు తులసి గారు ఏమండి ఏంటండి అట్లా అంటారు లక్ష్మారెడ్డి గారు, ఇదిగా ఇవి 2 కొడుతుంది అన్నారా లేదా? సో ఒక ఎక్స్పీరియన్స్ డిఫరెంట్. సో ఇక్కడ ఎక్స్క్లూజివిటీ వచ్చేసింది ఏమండి. కనుక అది అని చదివినా చదవకపోయినా ఆ జ్ఞానము కావాలి. అది చెప్పే పర్పోర్ట్ ఆఫ్ దీస్ దర్శనాస్ మీకు కంపల్సరీ ఉపయోగపడతాయి. ఇది ఒక పార్ట్. సరే, మళ్ళీ వెనక్కి వస్తే ప్రమాత, ప్రమేయము, ప్రమాణము వచ్చింది. దీనివల్ల కలిగింది ప్రమాజ్ఞానము. కనుక ప్రమాద గురించి ఈ మొదటి 2 డీల్ చేస్తాయి జనరల్ గా అనుకుంటే, ఇక్కడ మన కైవల్యాన్ని పురుషుడే కదా మనకి ఫోకల్ పాయింట్. పురుషుడు ఈ రెండిట్లో కూడా పురుషుడే ఫోకల్ పాయింట్. తర్వాత ఫోకల్ పాయింట్ ఏమిటి అంటే ఈ బుద్ధి తాలూకు దృశ్యము తాలూకు కంటెంట్ ని మనం దాన్ని ఎనలైజ్ చేస్తున్నాం. దూదేకులు వాడు ఏకినట్టు ఎక్కుతున్నాం. అక్కడికి వచ్చేటప్పటికి, అరే అబ్బాయి నీకు ఇంతకీ డిడ్ యూ క్యాచ్ ది డిఫరెన్స్ బిట్వీన్ పురుష అండ్ ప్రకృతి? కొంచెం పురుషుడెవరు అంటే వాడు సత్వస్వరూపుడు కాదు, రజోస్వరూపుడు కాదు, తమోస్వరూపుడు కాదు, తత్వరజస్తమో గుణాలకి అతీతుడైన నిర్గుణుడు. వాడు సత్తు పదార్థము, ఉండుట, అస్తిత్వము, అది ప్రకాశిస్తుంది ఒక చోట, అది చిత్తు స్వరూపము. వాడే ఆనందము, జ్ఞానమే తాను. అంతేగాని జ్ఞానము వాడి ధర్మం కాదు, ఆనందము వాడి ధర్మం కాదు, ఆనందమే వాడు.
సత్ చిత్ ఆనందము అనేటటువంటి ఈ స్వరూపముని మనము పరమాత్మ అందాము. తద్ భిన్నమైన సమస్తము కూడా అనిత్యము అని తెలుసుకో. అనిత్యము మిథ్య. తర్వాత టెక్నికల్ వర్డ్స్ అని తర్వాత వస్తాయి. అనిత్యము అని తెలుసుకో. కనుక నిత్యం ఏమిటి? నిత్య వస్తువు ఏదంటే సచ్చిదానందం బ్రహ్మ ఏకము నిత్యము. తద్ అన్యము తద్ భిన్నమంతా కూడాను ఆ వస్తువు అనిత్యము అన్న క్లాసిఫికేషన్ ని మనకు అక్కడ చెప్పాడు. స్టార్టింగ్ పాయింట్ అక్కడది. అధికారి నువ్వు ఎంట్రీ గేట్ లో కావాలంటే ఆ బోర్డింగ్ పాస్ చూపించాలి. ఈ బోర్డింగ్ పాస్ ఎక్కడ వస్తుంది? ఈ 4 చదివితే వస్తున్నాయి. మీ అంతటా మిమ్మల్ని నీళ్లు కంపు కొడుతున్నాయంటే నేను నమ్ముతా. కానీ లక్ష్మారెడ్డి గారు, ప్రసాద్ గారు మిగతా వాళ్ళు నమ్మరు. ఎందుకు? వాళ్ళకి తెలుసు గంధర్వ లక్షణం అనేది పృథ్వీ లక్షణం రా నాయన, దాన్ని నీళ్ళకి ఆపాదిస్తాడంటే నవ్వుకుంటారు కూడా నన్ను చూసి. ఈ డిస్క్రిమినేషన్ ఎక్కడొచ్చింది? ఈ చదివితే వచ్చింది. కనుక ఒకదానికి ఒక జ్ఞానము ఏమండి, అది ఒకదానితో ఒకటి కంట్రిబ్యూటరీ జ్ఞానమే కానీ ఇన్ ఎక్స్క్లూజివిటీ ఏదీ లేదు. కనుక వేదాంత సారం దగ్గరికి వచ్చినప్పుడు వీటి ఫైనల్ స్టేజ్ కాబట్టి కానీ తెచ్చి ఇక్కడ చదవకండి, ఇక్కడిది అక్కడ చదువుకోవచ్చు. ఐ డోంట్ నో వెదర్ ఐ హావ్ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్ ఆర్ కన్ఫ్యూజ్డ్ యూ. ఇంక ముందు ముందు క్లియర్ అవుతుందిలేండి, ఎందుకంటే అన్నీ కలిసిపోవాలి కదా తర్వాతకి. ఇప్పుడు మీరన్న ఒక పాయింట్ అర్థమైంది ఏంటంటే, నిత్యము తెలుసుకోవాలంటే అనిత్యం తెలియకుండా నిత్యం తెలియదు. ఎగ్జాక్ట్లీ. టీవీలో పిక్చర్ రావాలంటే కాంట్రాస్ట్ ఉండాలి. బ్లాక్ లేకపోతే వైట్ లేదు, లేకపోతే పిక్చర్ లేదు. అసలు బ్లాక్ లేకపోతే పిక్చరే లేదు అక్కడ. సో అలాగే అనిత్యం ఏమిటో తెలియాలి, తర్వాతనే నిత్యం తెలుస్తుంది. సరే, చిన్న మాట. నిత్యము అన్నది ఏమిటి? త్రికాలాబాధ్యం. అవును. అంటే దీనికి భూతకాలము, భవిష్యత్ కాలము, భవ్యకాలం అని లేదు. అనాది అనంతము. కనుక ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్. ఇట్ ఈస్ దేర్. అవును. కనుక మీరు దాన్ని కొత్తగా కనిపెట్టట్లే, తెలుసుకోవడం. మీరు ఏం చేస్తున్నారు అంటే కింద రత్నం మీద అన్ని చెత్త అంతా పడిపోయి 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 ఉంటే మీరు చెత్తని క్లియర్ చేస్తే రత్నం కనబడుతుంది. అవును. సో రత్నాన్ని సాధించట్లే, రత్నం అక్కడ ఉంది. అవును. సో టు గెట్ రత్నము ఈజ్ ఈక్వల్ టు రిమూవ్ నాన్ సెన్స్. అవును. చెత్తని తీయుటే రత్నమును పట్టుకొనుట. రత్నం అక్కడ ఉండనే ఉంది. సిద్ధ వస్తువుని పట్టుకోవడానికి సాధ్యం ఏమిటయ్యా అంటే అది సాధ్య వస్తువు కాదురా నాయన, సిద్ధ వస్తువు. దాని పైన పడ్డ అజ్ఞానాన్ని తొలగించుకుంటూ పోతే అది సాధ్యము. అజ్ఞాన నివృత్తి సాధ్యపూర్వకంగా సిద్ధ వస్తువు దర్శనం అవుతుంది. అది సరే. సారీ అండి. కానీ ఇప్పుడు దృశ్యం దగ్గరకు వచ్చాం. ఏమిటవుతుంది? అతి క్లోజ్ ప్రాక్సిమిటీలో ఉండటం వల్ల నేనే వీడు అనుకుంటున్నాడు, వీడే నేను అనుకుంటున్నాడు. అందుకే దీనికి ప్రమాణంగా అజామేకాం లోహిత శుక్ల కృష్ణాం బహ్వీ ప్రజా సృజమానాం స్వరూపా అని మనకు ఒక తైతిరి ఆరణ్యకంలోని మంత్రాన్ని మనకు ఇక్కడ చెబుతున్నారు. సరే, ఇక్కడికి పురుషుడిని చెప్పాం, అంటే ద్రష్ట అంటే ఏమిటో చెప్పాం, దృశ్యం అంటే ఏమిటో చెప్పాం. ఇప్పుడు సంయోగం అంటే ఏమిటో చెప్పాలిగా. మనకి ద్రష్టృదృశ్యయోహ సంయోగ హేయ హేతు అన్నాడు కాబట్టి హేయానికి కారణాలు ఇవిరా అన్నప్పుడు దృశ్యం అంటే ఏమిటో ఎక్స్ప్లెయిన్ చేశాడు, క్వాలిటీ చెప్పేశాడు. ద్రష్ట అంటే ఏమిటో క్వాలిటీ చెప్పేశాడు. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పాలి? వాడు సంయోగం అంటే ఏమిటో చెప్పాలి. స్వస్వామి శక్త్యో స్వరూపోపలబ్ధి హేతు సంయోగ. స్వస్వామి శక్త్యో అంటే స్వం అంటే ఏమిటి? ఆ స్వామి అనుభవించేవాడు తాలూకు ప్రాపర్టీ అన్నమాట. అంటే బుద్ధి అండ్ ఇట్స్ ఎన్ బ్లాక్ అంతా స్వము, పురుషుడు స్వామి. కనుక స్వస్వామి శక్తుల యొక్క సంయోగము ఏమిటి? ఎట్లా అంటే స్వరూపముల జ్ఞానము అన్నమాట. అంటే దృశ్యముని స్వం అంటాము,
ద్రష్ట అయిన పురుషుడు స్వామి. అంటే స్వామి యొక్క ప్రాపర్టీ ఈ బుద్ధి అని అనుకుంటున్నాం. అంటే దృశ్యమునకు ద్రష్ట అధిపతి. ఈ స్వస్వామి సంబంధం కారణ సంయోగానికి కనుక ఈ స్వామి ఎంతసేపు ఇది నా సొమ్ము అనుకుంటూ ఉంటాడు, ఆయన దాంతో అటాచ్ అయి ఉంటాడు. అది సంసారం. నాకు స్వమ్ ఏమిటి, ఇది నాది కాదు, ఏం కాదు అని దాంతో ఎప్పుడైతే లింక్ తెంపుకుంటాడో, డిటాచ్ అవుతాడో, అది అపవర్గం లేక మోక్షం, కైవల్యం. కనుక ఈ పురుష ప్రకృతుల కలిసి కలయిక ఉన్నంత వరకు సంసారము, విడిపోతే అది కైవల్యము లేక అపవర్గము. నిజానికి ఇవి రెండు కలవండి. అదే విషయం ఏంటంటే దే ఆర్ టైట్ డిఫరెంట్ బ్లాక్స్, కానీ ఒకటి అనుకుంటున్నాం. ఇప్పుడు నీళ్లల్లో ఒక అద్దాన్ని పెట్టి, మామూలు గాజు ప్లెయిన్ గ్లాస్ ని పెడితే అద్దం మనకి డిఫరెంట్ గా కనపడుతుందండి? కనపడదు కదా. కనిపించదండి. కనిపించదు. ఒకవేళ అట్లాంటి ఒక క్యూబికల్ ని ఊహించుకుని మధ్యలో బ్లాక్ పెట్టుంటే, ఇందులో అందులో కూడా నీళ్లు పోస్తే ఈ నీళ్లు ఆ నీళ్ళలోకి, ఆ నీళ్ళు నీళ్ళలో కలిసిపోతాయా? కలిసినట్టుగా కనిపిస్తాయి, కలవవు కదా సార్. కలిసిపోతాయా అన్నది ప్రశ్న. కలవు. కలవవు కదా సార్. కానీ ఎలా కనిపిస్తున్నది? కలుస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది కానీ కలవదు కదండి. కలిసి ఉన్నట్టుగా కనపడదు కానీ కనపట్లేదు. అంతే. ఇది కూడా స్వస్వామి సంబంధం కూడా అంతే. రెండు దేనికై సంబంధం లేదు, కానీ బుద్ధి ఇది కూడా ఈ కలిసినట్టు కనపడటం కూడా బుద్ధి ద్వారానే జరుగుతుందండి. అంచేత ఈ స్వస్వామి సంయోగము అన్నది ఊహించే వస్తువే గాని నిజము కాదు. అర్థమైందండి? మీకు ఈ పాయింట్ అర్థమైంది? ఈ డిఫరెన్స్ అర్థమైందా కాలేదా? నీళ్లు ఇందాక చెప్పిన ఉదాహరణలో మధ్యలో అద్దం ఉంటే చూస్తున్న వాడికి రెండు మొత్తం అంతా ఒకే నీరులాగా కనపడుతుంది, కానీ ఇటు సైడ్ ఉన్న నీరు వేరు, అటు సైడ్ ఉన్న నీరు వేరు కదా. అవునండి. అమ్మాయ ఎవరో ఒకరు సమాధానం చెబితే నేను ముందుకు వెళ్ళచ్చు. ఊ అంటే కుదరదు. అవును సార్. అవును సార్. ఎందుకంటే ఊ దేనికన్నారో తెలియదు. 18 రకాలుగా అనొచ్చు మీరు ఊ అని. ఊ అన్నారనుకోండి, అదే ఊ మళ్ళీ. సరే. కనుక ఈ ప్రకృతి పురుషుల యొక్క సంయోగం అన్నది సత్యము కాదు, అది భ్రమ. అది ఊహించదగినదే గాని నిజము మాత్రము కాదు. సరే, బానే ఉందయ్యా. ఇంతకీ ఈ ఊహ అయినా సరే ఆ సంయోగాన్ని ఎందుకు అనుకుంటున్నాం మనము అంటే, తస్య హేతుర విద్యా, నీ అజ్ఞానంతో అనుకుంటున్నావురా నాయన అని చెప్పేశాడు. నీ అజ్ఞానముతో అలా అనుకుంటున్నావు అని మనకి చాలా స్పష్టముగా చెప్పాడు. కనుక ఇప్పుడు మనం ఎక్కడి దాకా వచ్చాము? 24వ సూత్రం దగ్గరికి వచ్చాం. ఏమిటిది అంటే,
అసలు దానికి కారణం ఏమిటి? సంయోగ దీనికి కారణం ఏమిటి అంటే తస్య హేతు అవిద్య. అంటే ఆత్మ కాని దానిని ఆత్మగా భావించుట అన్నాడు. ఆత్మ కాని వస్తువుని ఆత్మగా భావించుట, ఇది గురించి మనం చాలా సార్లు నవిలేసాం కాబట్టి మళ్ళీ దాని మీద ఎక్కువసేపు నవలను. కనుక ఆత్మ కానిది ఆత్మగా భావించడం అంటే మిథ్యాజ్ఞానం. మిథ్యాజ్ఞానం అంటే ఏంటండి? ప్రమాణ ప్రమేయ వికల్ప నిద్ర సమాధ స్మృతయలో ప్రమాణం కాదు, విపర్యయ దగ్గర అన్నమాట. ఆ విపర్యయ జ్ఞానము వల్ల అని, దాని వల్ల ఏమనుకుంటున్నామయ్యా అంటే ఇవి రెండిటికి సంయోగం ఏర్పడుతోంది అని అనుకుంటున్నాము. అంటే అవిద్య మనకి వాసన రూపంలో అయినా సరే ఉంటుంది. కనుక మనకి ఎప్పుడు వస్తుందయ్యా, మరి ఇది ఎట్లా తెలుస్తుందయ్యా అంటే ఈ వాసన రూపంలో కూడా ఉన్నటువంటి అవిద్య నశించిపోతే అంటే అంటే అవిద్యా సంస్కారము లేకుండా పోతే మనకి వివేకం కలుగుతుంది. వివేకము కలుగుట అంటే పురుషుడు వేరు ప్రకృతి వేరు అని రూఢిగా వివేకం కలుగుతుంది. అంటే ఏమైంది? నిత్య వస్తు వివేక. నువ్వు ఫస్ట్ తెలుసుకోవాల్సింది అది రా అబ్బాయి అని చెప్పాడు కదా మనకి వేదాంతంలో. ఇక్కడి నుంచి ఈ వివేకం కలుగుతుంది. సరే, ఈ పురుషుడు ఒకడా 100 మందా 1000 మందా 1,000,000 మందా తర్వాత చూద్దాం. ముందు పురుషుడు వరకు డిసైడ్ చేద్దాం. తర్వాత ఈ బహుళత్వాన్ని ఏకత్వాన్ని ఎలా సాధించాలో వాళ్ళు పడతారు, తర్వాత వాళ్ళు పడతారా చూద్దాం అని. ఇక్కడి వరకు ఆయన బహుళపడ్డాడు, అదే ఒప్పుకుందాం. ఎందుకంటే ఏ గ్రంథం చదువుతున్నామో ఆ గ్రంథంలో చెప్పిన అంశాన్ని అంతవరకే చదువుకోవాలి. మనకి మిగతా తెలుసు అని చెప్పి దీనిలో కలిపి చదవకూడదు. కనుక వివేక జ్ఞానం చేత అప్పుడు ఏమవుతుంది? సంయోగ హేతువులన్నీ లేకపోవటం వల్ల కలిగే దాని పేరే మోక్షము అన్నాడు. అంటే ఏం చేయాలి మనం? ముందు దుఃఖం అంటే ఏమిటో తెలుసుకోవాలి, తర్వాత దుఃఖానికి కారణాలు తెలుసుకోవాలి, తర్వాత దానికి హేతువులు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత అంటే కారణాలు అంటే హేతువులు తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏం చేస్తాడు అంటే ఈ హేయము అంటే ఏమిటి? దుఃఖము. తర్వాత ఏం చెప్పుకున్నాము? దుఃఖ కారణాలు చెప్పుకున్నాము. ఇప్పుడు ఏం చెప్పుకోవాలి అంటే దీని నుంచి ఎట్లా విడిపోయి కైవల్య స్థితి వస్తుంది అంటే ఈ సంయోగము విడగొడితే కైవల్యం ఎలా అంటే మోక్షం అంటే ఏమిటో చెప్పాలి. అంచేత మోక్షాన్ని డిఫైన్ చేస్తున్నాడు ఇక్కడ. ఏమని? తదభావాత్ సంయోగాభావోహానం తదృశ్యే కైవల్యం. తదభావాత్ ఆ అజ్ఞానం లేకపోవటం చేత సంయోగాభావ, అప్పుడు మనము ఈ స్వస్వామి సంబంధాన్ని కలపము, పురుషుణ్ణి ప్రకృతిని కలిపి చూసుకోము, సంయోగము లేదు, దాని అభావాన్ని వస్తుంది. అప్పుడు ఏమిటవుతుంది? దాన్ని హానం అని పేరు పెట్టాడు. అది హేయము, ఇది హానము. హానము అనగా మోక్షము కైవల్యము అన్నమాట. ఏమండి? వెంటనే గుర్తు రావట్లే. సరే, దీని పేరే హానము. హానము అంటే ఏమిటండి అంటే పురుష ప్రకృతుల సంయోగము యొక్క వియోగము, అభావ స్థితి. సంయోగ అభావ దేనివల్ల? తదభావాత్ దాని అభావ కారణంగా. దేని అభావ కారణంగా? అవిద్య యొక్క అభావ కారణంగా. అంటే అవిద్య తొలగిపోతే పురుష బుద్ధి సంయోగము సంస్కారం కూడా ఉండకుండా తొలగిపోతుంది. అది తొలగిపోతే దాని పేరే హానము అన్నాము. అంటే ఏంటి? దుఃఖ వినాశము. దీన్నే
అప్పుడు ఏమవుతుంది? పురుషుడు ఒక్కడు ఒంటరిగా మిగిలిపోతాడు, కేవలుడు అవుతాడు. కేవలస్య భావం కైవల్యం. ఆ స్థితిని కైవల్యము అని అంటాము అని ఇక్కడ వరకు హానాన్ని పరిచయం చేసి, నాలుగో స్టెప్ ఏమిటి? నాలుగో వ్యూహం అందాం. ఈ చతుర్వ్యూహములు అన్నాం కదా, ఏమన్నమాట? దానిని హాన ఉపాయము, హానోపాయము. మోక్షోపాయం ఏమిటి అంటే వివేకఖ్యాతిర విప్లవాహానోపాయ. అదండి వివేకఖ్యాతి. ఏం చెబుతున్నాడు? వివేకఖ్యాతి తస్య వివేకఖ్యాతి విప్లవ. ఇది చాలా కీలకమైనటువంటి పదం. అవిప్లవ. అలజడి ఉండకూడదు అక్కడ, చాలా ప్రశాంతంగా రావాలి జ్ఞానం. అది హానోపాయము అన్నాడు. అంటే విప్లవము లేనటువంటి వివేక ఖ్యాతి, అంటే బుద్ధి వేరు పురుషుడు వేరు అనే జ్ఞానము నాకు హానోపాయము. అంటే దుఃఖము తొలగించుకునేందుకు మన దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక టెక్నిక్, ఉపాయము. ఎట్లా? లాజిక్ వాడు, పర్వాలే. అంటే యుక్తులు లేదు, శాస్త్ర గ్రంథాలు చదువు, ఉపనిషత్తులు చదువు శాస్త్రము చేత గాని. కనుక శాస్త్రము చేత గాని తర్కము చేత లేదా యుక్తి చేత గాని పురుషుడు వేరు బుద్ధి వేరు అనే జ్ఞానం కలిగినా మిథ్యాజ్ఞానం కొంచెం ఉండిపోయింది అనుకోండి, ఎక్కడో చిన్న బ్లాకులు మిథ్యాజ్ఞానం ఉందనుకోండి, అంటే విపర్యయ స్థితి ఉందనుకోండి, అప్పుడు కూడా కైవల్యం లభించదు. ఎందుకంటే వాడికి ఇంకోటి ఒకటి చిన్న కన్ఫ్యూజన్ ఇంకా వేలాడుతోంది. అంచేత ఏం చేయాలి? ఈ పురుష ప్రకృతి జ్ఞానము అంటే సత్తు పదార్థమునకు అసత్తు పదార్థానికి ఉండేటటువంటి ఆ తేడాని, ఆ రెండు దాని భిన్నత్వాన్ని గమనించగలిగితే సతు దీర్ఘకాల నైరంతర్యాం దృఢ భూమి. ఇంతకుముందు చదువుకున్నాగా. ఇప్పుడు మనం క్లాస్ చెప్పుకున్నామండి. క్లాస్ చెప్పుకోగానే నిజమే కదా, అంతే కదా అనుకుంటాం. క్లాస్ అయిపోగానే మళ్ళీ అమ్మ నువ్వు వాళ్ళ క్లాస్లో ఇంతసేపు కూర్చుంటే ఎట్లాగైనా కాలేజ్ టైం అవుతుంది అని అనుకోండి, క్లాసు లేదు, స్వస్వామి సంబంధం లేదు, పురుషఖ్యాతి లేదు, డబ్బా పెట్టాలి అర్జెంటుగా. తప్పదు, మా సంసారం ఇదే. మరి మనకి ఏమిటైంది? ఇది శాశ్వతము కావాలంటే, ఇది నిశ్చయంగా ఉండాలంటే సతు దీర్ఘకాల నైరంతర్యాం దృఢ భూమి అన్నాడు. ఈ వివేక జ్ఞానము స్థిరంగా అప్పుడు నిలబడుతుంది. అభ్యాసం గురించి చెప్పాడండి అక్కడ. అదే అభ్యాసం చేయాలన్నాడు నిరంతరంగా. అదే ఏమండి? కనుక ఇది ఏమైందన్నమాట, అలా చేస్తే ఏం జరుగుతుంది అంటే నీకు కేవలము వివేకము జ్ఞానము మాత్రం కలుగుతుంది. కాస్తో కూస్తో విపర్య జ్ఞానం వచ్చి దాంతో కొట్లాడదు. అంటే ఎక్కడో చోటు సడన్గా అవును అది ఉంది అని ఇట్లా నాలుగు ఖర్చుకోమన్నమాట. సో ఈ విపర్య జ్ఞానం, మిథ్యా జ్ఞానం ఏదైతే ఉందో అది ఆపరేట్ అవుతున్నప్పుడు ఏం చేస్తూ ఉంటుంది? దీనికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఆపరేట్ అవుతుంటుంది. కనుక చిన్న కొట్లాట జరుగుతూ ఉంటుంది అక్కడ. ఇది పూర్తిగా లైవ్ అయిపోతేనే ఇది కరెక్ట్ అయినటువంటి ఉపాయం. ఇది కొట్లాడుతోంది అంటే దీన్నే విప్లవము అన్నాడు. ఇదా అదా అని చిన్న గ్యాప్ ఉన్నా చాలు, ఇది పూర్తిగా నశించిపోవడం. అంటే విపర్య జ్ఞానము సంపూర్ణముగా లయమవుట, సంపూర్ణముగా విపర్య జ్ఞానము లయమవుట అన్నది హానోపాయము. వివేక రవిప్లవ అన్నది అందుకు. అంచేత మిథ్యా జ్ఞానంతో ఎలాంటి విఘాతములు లేనటువంటి, ఎటువంటి సంస్కారములు లేనటువంటి ఆ వివేక జ్ఞానము అప్పుడు ఏమిటవుతుంది? ఎలాంటి మనకి డిస్టర్బెన్సెస్, మళ్ళీ కిందకి పడిపోవటం, ఇది కాదా అవునా అనుకోవటం,
ఇలాంటి ఆసిలేషన్స్ లేని స్థితిని ఆ విప్లవ స్థితి అన్నాం. అలాంటి వివేక ఖ్యాతిని ఏమిటంటే మోక్షానికి ఉపాయము అని చెప్పాడు. కనుక మోక్షార్థికి 4 వ్యూహాలు చెప్పాడు. ఒకటి హేయము, హేయ కారణాలు. హేయ కారణాలు మళ్ళీ ఏం చెప్పాడు? ఏమిట్రా కారణాలంటే దృశ్య స్వరూపం చెప్పాడు, ద్రష్ట స్వరూపం చెప్పాడు. ఈ దృశ్యమునకు ద్రష్టమునకు స్వస్వామి సంబంధం ఏమిటో చెప్పాడు. ఇవి రెండు కలిసి ఉండటమేరా నాయన, సంయోగమేగా నాయన కారణం అని చెప్పాడు. కనుక సంయోగాన్ని విడగొడితే కైవల్యం అన్నాడు. ఈ ఈ హేయ కారణం తెలిసిపోయిన తర్వాత ఏం తెలుసుకోవాలరా అంటే ఆ ఖ్యాతి గురించి చెప్పినప్పుడు హానము అన్నాడు ఆ కైవల్య స్థితికి. దానికి ఉపాయం ఏమిటయ్యా అంటే వివేక ఖ్యాతి రవిప్లవ అన్నాడు. అంటే మళ్ళీ వెనక్కి పోయేటటువంటి రూట్ మ్యాప్ లేనటువంటి 1 వే ట్రాఫిక్ లో ఎంటర్ అవ్వమన్నాడు. ఇక్కడితోటి ప్రయోజనం చెప్పుకున్నాం, క్లేశాలు చెప్పుకున్నాం, మోక్షార్థి యొక్క చతుర్వ్యూహాల్ని కూడా చెప్పుకున్నాము. ఇప్పుడు ఏమొస్తుంది? వివేక ఖ్యాతి రవిప్లవ హానోపాయ అన్నాడు. కాబట్టి నీకు ఇక్కడ ఈ స్టేజ్కి వచ్చిన వాడికి వివేక ఖ్యాతి కలిగింది. అయితే ఏమిట? కలిగింది. అయితే ఏంటయ్యా అంటే దాని యొక్క ఫలితాన్ని చెప్పుకోవాలి. వివేక ఖ్యాతి ఫలితాన్ని చెప్పుకోవాలి. అది 27వ సూత్రం దగ్గర ప్రారంభమవుతుంది. ఆ 27వ సూత్రం దగ్గర నుంచి వివేక ఖ్యాతి ఫలితాలు చెప్పుకోవాలి. కాబట్టి అవి రేపటి నుంచి చెప్పుకుందాం. రేపు అనగా సోమవారము.